వాటర్ సెక్షన్, రెవెన్యూ సెక్షన్, ఇంకా మీకు ఇంజనీరింగ్ సెక్షన్ అందరితో మీటింగ్ చర్చించి అందరితో మీటింగ్లు మూడు రోజుల నుంచి మీటింగ్లు కొనసాగుతున్నాయి. ఈరోజు వచ్చేసి వాటర్ సెక్షన్ మీద పెట్టుకున్నాము. వాటర్ లైన్మెన్ల మీద. వాటర్ లైన్మెన్లు టోటల్గా 14 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 4-5 ఇన్ఛార్జ్లు ఉన్నాయి. దాని మీద మీటింగ్ పెట్టుకున్నాము. ఎప్పుడు ఈడుస్తున్నారు, ఎప్పుడు వదులుతున్నారు, ఎప్పుడన్నా వదలని మా కౌన్సిలర్లకు మీరు చెప్పి వదలాలి. ఈ 10 నెలల్లో మాకు అందరికీ సహకరించాలని వాళ్ళని కోరినాం మేము. వాళ్ళు చెప్పిన తర్వాత ఏఈలు డిఈలు ఏమైనా రిపేర్లు వర్కులు వస్తే కూడా మా కౌన్సిలర్లకు చెప్పండి. దాని ద్వారా చెప్పిన తర్వాత అధికారుల దృష్టికి తీసుకొని పోయి అది ఫిలప్ చేద్దామని వాళ్ళకి చెప్పినాము. ఇంకా ముఖ్యంగా ఏమంటే ఈ 10 నెలల్లో అభివృద్ధి బాటంలోనే ముందుకు పోతాము. కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు అందరూ కలిసి ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన అందరితో మేము కూర్చొని మాట్లాడి ఈసారి ఈ 10 నెలలు మేము అభివృద్ధి మీదనే దృష్టి పెడతాము. ఈ 10 నెలల్లో సరిపడే నీళ్లు ఉన్నాయి. వాళ్ళు కనుక్కున్నాము, సరిపడే నీళ్లు ఉన్నాయి. మాకు జూన్ వరకు ఏం ప్రాబ్లం లేదు. అది లీకేజ్ వలన ఏదో ప్రాబ్లం ఉంటే రావడం లేదు, కానీ అన్ని వార్డులో సక్రమంగా వస్తున్నాయి. వేరే వార్డులో కొన్ని అమరావతి, అక్కడ మీకు పర్తాపురం ఆ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. మాకు ఓల్డ్ టౌన్లో అయితే బాగా నీట్గా వస్తున్నాయి. ఇది పెద్ద సబ్జెక్ట్స్, మేమైతే మా ప్రయత్నం చేస్తున్నాము. ప్రయత్నం చేసి అందరినీ కలుపుకొని పోయి మాట్లాడి దాంతో ఏముంది చూసి చేస్తాం. ఈరోజు మన మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్లోన చైర్పర్సన్ అధ్వర్యంలో సమక్షంలోన వాటర్ లైన్మెన్లు, డీలు, ఏలు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాటర్ విషయంలోన చాలా పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడకూడదని, అదేవిధంగా ఎక్కడెక్కడ వార్డులో లైన్మెన్లు పూర్తిగా ప్రజల్లో అందుబాటులో ఉండాలని, తర్వాత దానికి సంబంధించిన అధికారులు కూడా ప్రజల్లో ఉండాలని ఒక మీటింగ్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే యాక్చువల్ అంటే లైన్మెన్లు వార్డులోన వాటర్ వదులుతున్నారంటే ఖచ్చితంగా వార్డు కౌన్సిలర్కి చెప్తూ, అదేవిధంగా అక్కడ అక్కడ వార్డులో ప్రజలు కూడా ఈ టైంకి మేము వాటర్ వదులుతామని పూర్తిగా ప్రజలు కూడా చెప్పే బాధ్యత ఒక లైన్మెన్ ఉంది. ఎందుకంటే వాటర్ వదిలేటప్పుడు పూర్తిగా ప్రజలకు తెలియకున్నట్లు లైన్మెన్ వదులుతారు. అప్పుడు వాళ్ళ పనికి కానీ ఎక్కడైనా వాళ్ళ జాబ్లకు కానీ డ్యూటీలకు కానీ పూర్తిగా టైమింగ్ కన్ఫ్యూజన్లో ప్రజలు తెలియక పూర్తిగా లైన్మెన్లు వాటర్ వదిలేస్తారు. కాబట్టి ఆ ప్రజలు చాలా మంది అట్లా తెలియక కొంతమంది పనులకు వెళ్తారు, డ్యూటీలకు వెళ్తారు. కాబట్టి ఇవన్నీ జరుపుకోకున్నట్ల లైన్మెన్లు వాళ్ళ టైమింగ్ ఎప్పుడు వాళ్ళకు వాటర్ వస్తుందో, ఎప్పుడు వాళ్ళు పంపింగ్ అవుతావో ఆ విధంగా ఒక 10 నిమిషాల ముందే అందరికి వచ్చి వార్డులో ఎవరు లైన్మెన్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వార్డులు కౌన్సిలర్కి చెప్పడంతో పాటు అక్కడ ఉండే ప్రజలు కూడా మొత్తం వార్డులో తిరిగి చెప్పాలని ఒక బాధ్యతగా లైన్మెన్ అని వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా కూడా వార్డులో ఖచ్చితంగా ఉదయం పూట నువ్వు లేచి వార్డులో తిరగాలి. డీలు కూడా మీరు వార్డులో వెళ్ళాలా. ఖచ్చితంగా లైన్మెన్లు ఏ విధంగా తెల్లవారుజామున 5:30-6 గంటలకు కానీ మీరు ఖచ్చితంగా ఫీల్డ్లో ప్రజలకు రౌండ్ కొడుతుండాలి, తిరగాల. ఎందుకంటే ఎక్కడ లీకులు అవుతుండవి, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉండదు అని కూడా తెలుసుకున్నాలా. మీరు పూర్తిగా ఇక్కడ ఆఫీసులోనే కూర్చుని మీరు ఇక్కడి నుంచే ఒక అటెండర్ చేసుకుని మీకు లైన్మెన్లు అడిగి తెలుసుకునేది కాదు. మీరు కూడా వాటిలో ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఉండే ప్రాబ్లం తెలుసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయాలని అధికారులు కూడా సంబంధించిన అధికారులు డీల్కి చెప్పడం జరిగింది. లైన్మెన్ కూడా ఫుల్ స్ట్రిక్ట్గా గట్టిగా చెప్పడం జరిగింది. మీరు లైన్మెన్ విషయంలోన ఎక్కడ మీరు ఎక్కువ తక్కువ వాటర్లు వదిలినా కానీ, ఇష్టాపురంగా లైన్మెన్ వాటర్లు వదిలినా కానీ మీ మీద పూర్తిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా వాటర్స్ ఎక్కడ ఏదనేది ఒక లైన్మెన్గా కొంచెం వాళ్ళకి ఆహ్వానం ఉంటుంది. వాళ్ళ ఆహ్వానంలోనే ఎక్కడ ఎప్పుడు పంపింగ్ తేలా, ఎక్కడ వాటర్లు వదలాలనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు వదులుకున్న బాధ్యత వాళ్ళ ఉంటుంది. అట్లా చేయకోకుండా కొంతమంది కావాల్సి వాళ్ళ ఇష్టంపూర్ణ లైన్మెన్లు చెప్తూ వదిలే సూచనలు కాబట్టి అటువంటి అన్ని ఉండకూడదు. అందరికి ఒకటే కౌన్సిలర్లు, అందరు ప్రజలు ఒకటే వాటర్లు అందాలా. టైంకి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలా. మెయిన్
ఆ లైన్ మెన్ ఖచ్చితంగా వదులుతామన్నా ప్రజలకు చెప్పాలా. ఒక 10 నిమిషాల ముందే ఖచ్చితంగా వార్డులో ఉండే ప్రజల కౌన్సిలర్కి చెప్పాలా అని పెట్టి చెప్పడం జరిగింది. తర్వాత పబ్లిక్ వాటర్ విషయంలోన కుళాయిలు ఉన్నాయి, పబ్లిక్ కుళాయిలు. ఆ కుళాయిలు పూర్తిగా ఎక్కడంటే వాటర్ వేస్ట్ అవుతున్నవి. ఇక్కడ మేము సంపింగ్ కాలువ బసపురం సంపింగ్ కాలువ పంపింగ్ ఫుల్ చేసుకుని ఎంత మోటార్లు పెట్టుకుని ఎంత అక్కడ సంపు చేసుకుని అక్కడ ఉండే అధికారులు, ఏలు, డీలు, కమిషనర్లు, ప్రజాప్రతినిధులు పూర్తిగా వాటర్ పైన జాగ్రత్తలు పడి పంపింగ్లు వాటర్ సంపులోన బసపురంలో నీళ్ళు నింపుకుని అక్కడి నుంచి సంపింగ్ చేసుకుని అన్ని విధాలుగా ఫిల్టర్ చేసుకుని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని పూర్తిగా మనం ప్రజలకు నీళ్ళు అందించడం జరుగుతుంది. ఆ విధంగా అందించేటప్పుడు ఆ వాటర్ని పబ్లిక్ కుళాయిలు మూతులు లేక చాలా ఎక్కువ శాతము నీళ్లు వృధా అయిపోతాయి. ఇంత కష్టపడి ఇంత కరెంటు బిల్లు ఇంత ఖర్చులు పెట్టి ఇంతమంది అధికారులు ఇంతమంది ప్రజాప్రతినిధులు వాటి మీద ఇంత శ్రద్ధ తీసుకుని వాటర్ సంపింగ్ చేసిన తర్వాత అక్కడ వాటర్ లైన్ మెన్లు జాగ్రత్త పడలేక పూర్తిగా పబ్లిక్ కుళాయిలు మూతులు లేక వదిలేస్తారు. వాళ్ళ అవసరానికి అక్కడ కుళాయిలు పెట్టుకుని అక్కడ కుళాయిలు వదిలేస్తారు. ఆ నీళ్ళు ఎంత వృధా ఎంత వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటర్ నీళ్ళు ఎంత వృధాగా అలా కాకూడదు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా అన్ని అట్లా పబ్లిక్ కుళాయిలు ఉన్న వాళ్ళు మూతులు అన్ని రాసుకుని ఇమ్మీడియట్ మాకు లీస్ట్ తెచ్చిమని లైన్ మెన్కి అధికారులు చెప్పడం జరిగింది. పూర్తిగా అలా నీళ్ళు వేస్ట్ కాకోకున్నట్లు ట్యాపులు మళ్ళీ వాళ్ళకి ఇప్పించి ఎప్పటికప్పుడు ఆ లైన్ మెన్ బాధ్యతగా తీసుకుని ఖచ్చితంగా చేయాలని లైన్ మెన్కి సూచన జరుగుతుంది. తర్వాత అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఈ వాటర్ విషయంలో ఎప్పటికప్పుడు మేము కూడా వార్డులో ఉదయం కూడా ఖచ్చితంగా కౌన్సిలర్, చైర్పర్సన్ అందరూ కౌన్సిలర్ తిరిగి ప్రజలకి అందుబాటులో వాటర్ ఇబ్బంది రాకుండా చేయాలని ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఇదే విధంగా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఆయన ఆదేశాల మేరకు పూర్తిగా మున్సిపాలిటీలోన ఖచ్చితంగా జాగ్రత్త పనిచేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 10 నెలలు ఖచ్చితంగా ప్రజలకి ముందు అభివృద్ధి విషయంలో ముందుంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అవి పురాతనం ఉండే పైప్ లైన్ మార్చాలంటే ఖచ్చితంగా మనము ఒక రోడ్ వైండింగ్లో చేసినప్పుడు కానీ రోడ్లు వేసేటప్పుడు కానీ పూర్తిగా అవన్నీ గ్రాండ్ ఫండ్స్ వచ్చినప్పుడు మనం దానికి అమృత స్కీమ్ ఎక్కడ పైప్ లైన్లు అవన్నీ ఎస్టిమేట్ చేసుకుంటే అది పెద్ద అమౌంట్ కాబట్టి మనం అప్పుడు ఏదన్నా రోడ్ వైండింగ్లు చేసినప్పుడు ఏదన్నా ఆ పురాతనం ఉండే పైప్ లైన్లు మళ్ళీ ఇంకోసారి మార్చాలనే దానిపైన ఎట్లా చేయాలని అప్పుడు గుండిన అధికారులు వాళ్ళకి కనుక్కుని మళ్ళీ ఏదైనా లైన్ వేరే విధంగా తీసుకునే ఛాన్స్ అప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఇది ఫైనాన్స్తో రుణబంధం ఉంది కాబట్టి ఫైనాన్స్తో సంబంధించింది కాబట్టి అంత అమౌంట్ దానికి మనం ఎక్కడన్నా ఇంకో విధంగా చేయాలంటే కూడా ఆ ఫండ్స్ని బట్టి మనం డెవలప్మెంట్ చేసుకునే బట్టి ఉంటుంది. నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్.